ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. యెషయా 60:1. నీకు వెలుగు వచ్చుచున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము అని దేవుడు ఈ దినమున వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన మహిమ మన మీద ఉదయించుచున్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన మహిమ మన మీద ఉదయించినప్పుడు మన జీవితాలలో, అనేక మంది జీవితాలలో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మనము ఉంటామని దేవుని యొక్క కృప ఈ దినమున మనకి వాగ్దానము ద్వారా మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొంచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జన్ముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. అవునండి, మన యొక్క జీవితాలలో ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజరిల్లు మనకి అనుగ్రహించినప్పుడు దేవుడు వాటితో కూడా ఇవి కూడా మనకి అనుగ్రహిస్తారంట. అనుగ్రహిస్తారు అంటే ఐశ్వర్యమును అనుగ్రహిస్తారంట. అలాగే మన యొక్క జీవితాలలో ప్రకాశించి మనము దేవుని యందు ఉప్పొంగే వారిగా మనము ఉంటాము అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో కోరుకునేది, మనము ఆశించేది ఇదే. మనకి ఎంతగానో ఆయన కృపని అనుగ్రహించాలి, ఆయన మహిమను మనకి అనుగ్రహించాలి, ఆయన ఐశ్వర్యాన్ని మనకి అనుగ్రహించాలి. ఎల్లప్పుడూ కూడా నేను ఉప్పొంగుచు దేవుణ్ణి స్తుతించాలి అని మనము కోరుకుంటూ ఉంటాం. ఈ దినమున దేవుడు అదే వాగ్దానముతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆయన మహిమతో నిండుకొని ఆయన యొక్క కృపను మనము అనుభవిస్తాము, తేజరిల్లుతాము అని ఆయన ఈ దినమున మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఏ బాధ, ఏ దిగులు, ఏ యొక్క దుఃఖము, అనారోగ్యము మన యొక్క జీవితాలలో ఉన్నప్పటికీ కూడా మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు అవన్నీ కూడా దేవుని యొక్క కృప చేత, ఆయన యొక్క మహిమ చేత మన యొక్క జీవితాలలో నుంచి వెళ్ళిపోయి సంతోషముగా, ఉప్పొంగే వారిగా, ఆనందకరముగా, ఐశ్వర్యముగా మనము జీవిస్తాము అని ఈ దినమున దేవుని యొక్క వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతాయని ఈ దినమున మరొక్కసారి దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు ఎల్లప్పుడూ కూడా కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, అవునయ్య, మా జీవితాలలో మీ మహిమను, మీ యొక్క తేజరిల్లును మాకు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ కూడా ఉప్పొంగే వారిగా, ఆనందముగా, ఐశ్వర్యముగా మేము జీవిస్తామని మరొకసారి మీరు వాగ్దానమునిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నా ప్రభువా, మా కొరకు ప్రార్థించి ఉన్న వారిని నా ప్రభువా మీరే మీ యొక్క కృపలో నాయన దాచిపెట్టండి. నా ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి బిడ్డల్ని, అలాగే నా ప్రభువా నాయన ఉద్యోగాల కొరకు ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు, అనారోగ్యం గురించి ప్రార్థించమని అడుగుచూ ఉన్నారు నాయన. నా తండ్రి, అలాగే నా ప్రభువా వారి యొక్క రాకపోకలు యందు నాయన ప్రార్థించమంటూ ఉన్నారు. నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, సహాయం చేయండి నా ప్రభు నాయన. నా తండ్రి, షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు నా ప్రభు. ఈ యొక్క సీజన్లో వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబు ఏమీ రాకుండా సహాయం చేయండి ఆయన. బిడ్డలు కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి వస్తూ ఉండగా, ఆఫీసులకి నా ప్రభా మీరు తోడై ఉండండి నా ప్రభా. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీ ఆలోచన, మీ జ్ఞానమునిచ్చి ఆయన వారి జీవితాలను సరిదిద్దుకోవడానికి మీరే సహాయం చేయమని కోరుకుంటున్నా నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నా ప్రభు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నాయన. నా తండ్రి, వాతావరణం అంతా కూడా వేడెక్కకుండా సహాయం
సహాయం చేయండి. భూకంపాలు వరదలు రాకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన కరోనాయే కానీ ఏ డిసీజ్ కూడా రాకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన మీ రక్త కంచి అగ్ని కంచి ప్రతి బిడ్డకి నాయన వేసి నాయన మీరే భద్రపరచమని కోరుకుంటున్నాను. మీ కృపను వేడుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.